హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లవ్స్. ఈరోజైతే ఒక మంచి కేక్ ఆర్డర్ ఉందండి. 6 మంత్స్ బేబీ కోసం సెమీ ఫాండెంట్ కేక్ అనమాట. ఈ కస్టమర్ వచ్చేసి ఎవ్రీ మంత్ మన దగ్గరే ఆర్డర్ ఇస్తారండి. ఈ మంత్‌తోని పాపకి 6 మంత్స్ వస్తున్నాయని చెప్పేసి హాఫ్ వే టు 1 అని చెప్పి రాయమన్నారు. ఫ్లేవర్ వచ్చేసి మిల్కీ బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. మరి నేను ఈ ఫాండెంట్ వర్క్ అంతా ఎలా ప్రిపేర్ చేశాను, డిజైన్ ఎలా ఇచ్చాను, ఫిల్లింగ్స్ ఏంటేంటి ఏసాను అనేది ఈ వీడియోలోనైతే డీటెయిల్డ్‌గా చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసినట్టుగైతే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టుగైతే మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే త్వరగా నోటిఫికేషన్ ద్వారా మీ వరకే వస్తుందనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్పాంజ్ అయితే నేను ఆల్రెడీ మార్నింగే బేక్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉన్నదన్నమాట. వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి కొంచెం త్వరగానే లేచి మార్నింగ్ బేక్ చేసేసానండి స్పాంజ్ని. ఈ స్పాంజ్ రెసిపీ కావాలంటే ఎవరైనా డీటెయిల్డ్గా చేయాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది చేశానండి. వెనిలా స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఇది వచ్చేసి నేను 8 ఇంచ్లో బేక్ చేసుకున్నాను. 3 లేయర్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి. పైన వచ్చేసి కొంచెం డూమ్ షేప్ వస్తుంది కదా, అది వచ్చేసి కొంచెం కట్ చేసి తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డు 12 ఇంచ్ బోర్డు అండి. ఎందుకంటే 8 ఇంచు మనం స్పాంజ్ తీసుకున్నామంటే క్రమ్ కోటు ఫినిషింగ్ అయ్యేసరికి ఒక 9.5 అయిపోతుంది. అందువల్ల 10 ఇంచ్ అయితే మనకి సరిపోదు. ఇది థీమ్ కేక్ కదండి, అందువల్ల నేను 12 ఇంచ్ బోర్డు అనేది తీసుకున్నాను అనమాట. కొంచెం ఒక 2 కప్స్ వరకు షుగర్ సిరప్ అనేది తీసుకున్నాను. 2 కప్స్ వాటర్కి షుగర్ అనేది యాడ్ చేసుకొని అందులోని మన బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇది మిల్కీ బటర్ స్కాచ్ కాబట్టి మనం మిల్క్తోనైనా సోక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా షుగర్ సిరప్తోనైనా సోక్ చేసుకోవచ్చండి. అది కస్టమర్ రిక్వైర్ బట్టి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను క్రీము 1 కప్పు బీట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఫినిషింగ్కి తర్వాత బీట్ చేద్దామని ఒక 1 కప్ అనేది నెక్స్ట్ బీట్ చేస్తాను. ఈ 1 కప్లోనే నేను కొంచెమే తీసుకున్నాను, మిగిలింది మనం సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే మనం లేయర్స్కి అప్లై చేస్తామో అంత క్రీమ్ అనేది మనం తీసుకోవాలి. మొత్తం అంత క్రీమ్లోని మనం మిక్స్ చేయకూడదన్నమాట. నేను కొంచెం క్రీమ్ అయితే పక్కకు పెట్టేసి సగం క్రీమ్ తీసుకొని అందులోని మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకున్నానండి. మిల్క్ మేడ్ అయితే కంపల్సరిగా యాడ్ చేయాలండి. ఇది మిల్కీ బటర్ స్కాచ్ కాబట్టి కంపల్సరిగా మిల్క్ మేడ్ యాడ్ చేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ కొంచెం బోర్డుకి కొంచెం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని అప్పుడు మనం లాస్ట్ లేయర్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి కిందకు ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది ఫస్ట్ పెట్టేసుకొని కొంచెం షుగర్ సిరప్తోని మనం సోక్ చేసుకోవాలి. సోకింగ్ అది కూడా చూసుకోవాలండి. ఎక్కువగా సోక్ అయిపోయినా మనకి కేక్ అనేది క్రాక్స్ వచ్చేస్తాయి. అలాగని తక్కువ సోక్ చేసామనుకోండి కేకు తినేటప్పుడు టేస్ట్ అనేది బాగోదన్నమాట. అందువల్ల చూసుకుంటూ మనం ఈ సోకింగ్ అనేది చూసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్లో మనం షుగర్ సిరప్తో కొంచెం సోక్ చేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకొని దాని మీద మళ్ళీ మనం ఫిల్లింగ్స్ ఏం వేస్తామంటే ఇక్కడ మనకి మిల్క్ మేడ్ ఉంది కదా, మిల్క్ మేడ్ ఫిల్లింగ్స్లోకి కొంచెం వేసుకోవాలండి. ఆల్రెడీ క్రీమ్లో కలిపాము, కానీ మళ్ళీ ఫిల్లింగ్స్లో పైన వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. ఎవరైనా బిగినర్స్ అయితే మాత్రం ఇలాగా క్రీమ్ అప్లై చేయాలనుకుంటే స్టార్టింగ్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని వాళ్ళు చేసినట్టుగా అయితే వాళ్ళకి ఆ క్రీమ్ లేయర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అలవాటైన వాళ్ళకి ఏంటంటే ఇలా చేసుకున్నారనుకోండి సరిపోతుంది. ఎందుకంటే బిగినర్స్ ఏంటంటే కొంచెం క్రీమ్ పెట్టేటప్పుడు వాళ్ళు కొంచెం గట్టిగా అంచేస్తారు కదా, అప్పుడు క్రీమ్ అనేది లేయర్ మనకి హైట్గా కనిపించదన్నమాట, కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పైపింగ్ బ్యాగ్లో పెట్టి చేసుకోవచ్చు. లేదు కొంచెం అలవాటైన వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా వేసేసి చేసుకోవచ్చండి. ఇలా నీట్గా మొత్తం అంతా నీట్గా ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం మనం మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిల్కీ బటర్ స్కాచ్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే వైట్ కాంపౌండ్ కానీ అదే వైట్ చాక్లెట్ కాంపౌండ్ కానీ లేదంటే మనకి వైట్ చాకో చిప్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయండి. బేకింగ్ మెటీరియల్ షాప్లో అయితే ఉంటాయి. వైట్ చాకో చిప్స్ కానీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే వైట్ చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. అలాగే బటర్ స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం ఫిల్లింగ్లోకి బటర్ స్కాచ్ అనేది యాడ్ చేయమన్నమాట. ఇంకా
ఓన్లీ షుగర్ సిరప్లోనే బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేస్తాము. ఫిల్లింగ్స్కి వచ్చేసి నట్స్ అనేవి యాడ్ చేస్తామన్నమాట. ఇలాగా చక్కగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి డూమ్ షేప్ ఉంటుంది కదా, ఫస్ట్ కట్ చేసాము ఆ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్లో పెట్టుకోవాలి. ఈ పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకోండి, సెంటర్కి ఉన్నదో లేదో అనేది చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అలాగే సేమ్ సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇలాగే కొంచెం వాటర్తోని షుగర్ సిరప్తోని సోక్ చేసుకొని కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని ఫిల్లింగ్స్ కూడా సేమే మళ్ళీ ఇక్కడ వైట్ చాకో చిప్స్ తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఈ క్రీమ్ అనేది కూడా మనం కొంచెం తక్కువే తీసుకోవాలి. ముందే అంతా కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, క్రమ్ కోట్ అయిన తర్వాత మిగిలితే ఆ క్రీమ్ అనేది మళ్ళీ మనకి ఫినిషింగ్కి పనికిరాదు. అందువల్లే చూసుకుంటూ క్రీమ్ అనేది మనం వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానండి, వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోతుంది, అందువల్ల ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఎక్కడైనా మీకు అర్థం కాలేదంటే మాత్రం కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సేమ్ సెకండ్ లేయర్ కూడా మనం ఇలాగే ఫిల్లింగ్స్ వేసుకోవాలి. కొంచెం మిల్క్ మేడ్ వేసుకొని నట్స్ చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూడాని. ఇలా మొత్తం అంతా కూడా మనం షుగర్ సిరప్తోని సోక్ చేసుకున్న తర్వాత ఏంటంటే సైడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. అంటే సైడ్స్ ఈవెన్గా రాకుండా కొంచెం సైడ్కి వాడడం కానీ అలాగా ఏమైనా అయ్యిందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనం కట్ చేసాం కదా, బ్రెడ్ కట్ చేసాం కదా, అదే స్పాంజ్ కట్ చేసాం కదా, ఆ నైఫ్తో వచ్చేసి కొంచెం సైడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని రౌండ్గా వచ్చిందో లేదో ఇలాంటి నైఫ్తోని మనం కట్ చేసుకొని కొంచెం ఈవెన్గా వచ్చేవరకు మాట ఆ రౌండ్నెస్ అనేది కరెక్ట్గా రావాలి. అప్పుడే మనకి కేక్ చూడడానికి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, లేదంటే సైడ్కి వాలిపోయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత బోర్డ్ని మాత్రం కంపల్సరిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే తర్వాత తీసినప్పుడు మనం క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే మనకి ఆక్వా థీమ్ కేక్ చేశాను కదా, అప్పుడైతే ఫాండెంట్ వర్క్ అనేది చూపించడం అవ్వలేదండి. ఈ వీడియోలోనైతే డీటెయిల్డ్గా వీడియోలోనే చూపిస్తున్నాను. పక్కన డాల్ అనేది పెట్టాను కదా, అది ఆల్రెడీ వీడియో స్కిప్ అయిపోయిందండి. దీని తర్వాత నెక్స్ట్ రన్నింగ్ వీడియోలో మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది, కంగారు పడద్దు. ఇక్కడ వచ్చేసి కొంచెం వైట్ ఫాండెంట్ తీసుకొని మనం కొంచెం చేత్తోనే ముందు సాగదీయాలండి. బాగా కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట, అందువల్ల మనం కొంచెం చేత్తోనే సాగదీసినట్టుగా అయితే అది కొంచెం స్మూత్ అయిపోతుంది. అప్పుడు మనం కొంచెం ఏంటంటే మైదా అనేది పక్కన కొంచెం వేసుకొని కొంచెం డస్ట్ చేసి ఆ మైదాతోని కొంచెం డస్ట్ చేసిన తర్వాత రోలర్తోని మనం రోల్ చేసుకొని ఇలా స్టార్ కటర్స్ ఉంటాయండి, స్మాల్ మీడియము కొంచెం లార్జ్ అనేది ఉంటుంది అన్నమాట. నేను మీడియము స్మాల్ అనేది నేను తీసుకున్నాను. ఈ కటర్తోని కట్ చేసేసుకొని మనం ఈ గోల్డ్ డస్ట్ ఉన్నది చూసారా, ఈ గోల్డ్ డస్ట్లోని నేను కొంచెం వెజిటబుల్ ఆయిల్ 2 డ్రాప్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుంటే ఇలా లిక్విడ్లా వస్తుంది అన్నమాట. అప్పుడు దాంతోని మనం ఇలా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతోని ఇలాగా టాప్లోని మనం ఏంటంటే కొంచెం అద్దేస్తే ఆ కలర్ అనేది గోల్డ్ డస్ట్ కలర్ అనేది అయిపోతుంది. అయిన తర్వాత మనం అవి సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టుకుంటే కొంచెం ఆరుతుంది, కొంచెం హార్డ్ అవుతాయి అన్నమాట. ఇలాంటి ఫాండెంట్ వర్క్ ఏదైనా ఉంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలండి. నాకు టైం లేక నేను అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటంటే ఏం లేదు, ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి అన్నమాట. పెట్టేటప్పుడు అవి ఇలాగా మెల్ట్ అయిపోతూ ఉంటాయి, పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మనం ముందు రోజు కానీ చేసుకున్నట్టుగా అయితే మాత్రం కొంచెం హార్డ్ అవుతాయి అన్నమాట.
అలా చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కేక్ చేసేటప్పుడు కూడా ఇలాంటి వర్క్స్ వచ్చేటప్పుడు హడావిడి లేకుండా కొంచెం నెమ్మదిగా చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది. తర్వాత నేను కొంచెం ఫాండెంట్లోని పింక్ కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి. వైట్ ఫాండెంట్లోని పింక్ కలర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం రోల్ చేసిన తర్వాత రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి, మీరు వీడియోలో చూసినట్టుగా ఇందాకలా రెక్టాంగిల్ షేప్లోని కట్ చేసి దాన్ని వేలికి ఇలా చుట్టినట్టుగా అయితే పాపకి బేబీకి టోపీలాగా రెడీ అవుతుందండి. టోపీలా పెట్టిన తర్వాత పైన వచ్చేసి కొంచెం చిన్న బాల్ లాగా చేసామంటే కొంచెం అక్కడ డిజైన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ బేబీ మౌల్డ్ చూసారా పక్కన ఉంది కదా పింక్ కలర్లోని, అదే మౌల్డ్ అండి బేబీ చేసేది. అది నెక్స్ట్ రన్నింగ్ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇలా చేసి పక్కకు పెట్టిన తర్వాత కొంచెం మైదా డస్ట్ చేసి పెట్టేయాలండి. అంటే బోర్డుకి అంటుకుపోకుండా పెట్టేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకొక కొంచెం ఫాండెంట్ తీసుకొని మళ్ళీ రోల్ చేసి మనకి కుకీ కటర్స్ ఉంటాయి కదా, ఆ కటర్తోనైతే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కటర్తోని మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కేక్ మీద బేబీని పెట్టేటప్పుడు డైరెక్ట్గా పెట్టకుండా ఇలాంటిది ఒక షీట్ లాంటిది పెట్టి దాని మీద బేబీని పెడితే లుక్ అనేది బాగుంటుంది. చూసారా, ఇలాంటి కటర్స్ అనేవి కూడా మనకి బేకింగ్ మెటీరియల్ షాప్లోనే దొరుకుతాయండి. లేదంటే ఆన్లైన్ షాప్స్లో కూడా ఉంటాయండి, చెక్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. చక్కగా ఇది కూడా చేసిన తర్వాత పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు వచ్చేసి డాల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. కొంచెం ఫాండెంట్ అనేది మనం తీసుకోవాలండి. నేను ఫాండెంట్ వచ్చేసి 1 kg వైట్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి అన్ని కలర్స్లోని ఉంటాయి, కాకపోతే మనం వైట్ తీసుకుంటేనే బెటరు. ఇంకొకటి వచ్చేసి రెడ్ బ్లాక్ అనేది కంపల్సరీగా మనం ఒక 100 grams ప్యాక్స్ అనేవి దొరుకుతాయి, అవి మాత్రం తెచ్చుకోవాలండి. ఎందుకంటే రెడ్ బ్లాక్ అనేది మనం ఎంత జెల్ కలర్ కలిపినా సరే ఆ పర్ఫెక్ట్ కలర్ అనేది రావన్నమాట. ఆ రెండిటి కోసం నేను సపరేట్గా ఆ రెండు తీసుకున్నాను. ఇందులోని వైట్లోని కొంచెం ఏంటంటే స్కిన్ టోన్ ఉంటుంది, జెల్ కలర్ అనేది స్కిన్ టోన్ దొరుకుతుంది. అది తీసుకొని ఈ ఫాండెంట్ని ముందు మనం చేత్తో కొంచెం సాగదీసిన తర్వాత అప్పుడు ఒక 1 డ్రాప్ వచ్చేసి వేసుకొని చూసుకోవాలి. సరిపోకపోతే ఇంకొక డ్రాప్ అనేది యాడ్ చేసుకోవాలండి. ముందే ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, అప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. స్కిన్ టోన్ అంటే లైట్గా వస్తే సరిపోతుంది కదా. చక్కగా ఇలా బాల్లా చేసిన తర్వాత కొంచెం మైదాతో డస్ట్ చేసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి మౌల్డ్ ఉంది కదా, ఈ మౌల్డ్లో కూడా కొంచెం మైదాతోని డస్ట్ చేయాలండి. ఎందుకంటే బేబీని మళ్ళీ డిమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా పడిపోతుంది అనమాట. లేదంటే కొంచెం అంటుకుపోయి బయటికి రాదు బేబీ అనేది. చక్కగా డస్ట్ చేసి మళ్ళీ దాన్ని దులిపేస్తే ఆ ఉన్న మైదా అంతా కూడా కిందికి పడిపోతుంది. తర్వాత ఇందులోని మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని డాల్ని చక్కగా లోపలికి బాగా అదిమి లోపలికి పెట్టాలండి. అప్పుడే మనకి బేబీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లైట్గా పెడితే మనకి రాదు. ఎంతైతే దాంట్లో పడుతుందో అంతా కూడా పెట్టుకోవాలి. చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మైదాతోని మనం పైన అంటుకోకుండా ఇలాగా డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం డిమోల్డ్ చేసినట్టుగైతే చక్కగా బేబీ షేప్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా నెమ్మదిగా డిమోల్డ్ చేయండి, ఫాస్ట్గా చేసేయకండి. చూసారా బేబీ షేప్ అనేది చాలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు బేబీకి డ్రెస్ అనేది మనం ప్రిపేర్ చేయాలన్నమాట. దీనికోసం కూడా మనం ఇందాకలు చేసాం కదా పింక్ కలర్ యాడ్ చేసుకున్న ఫాండెంట్, అదైతే ఉంది. దాన్నే మళ్ళీ కొంచెం రోల్ చేసి మనం ఏంటంటే ఇక్కడ బేబీకి డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లోనైతే కట్ చేసుకోవాలండి. ఉన్నదనుకున్నాను పింక్ కలర్ది, లేదు అయిపోయింది. మళ్ళీ కొంచెం ఫాండెంట్ తీసుకొని కొంచెం రోల్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నట్టుగైతే మనకి కొంచెం పాపకి డైపర్ లాగా పెడతాం కదా, అలా వస్తుందన్నమాట. అంటే అండర్వేర్ టైప్లో వస్తుంది. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. దానికి వచ్చేసి కొంచెం బెల్ట్లు కూడా పైన యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసిన తర్వాత మనకి కటర్ ఉంటుంది చూసారా, ఆ కటర్ తీసుకోండి. ఇలాంటి కటర్ ఉంటుంది. ఇలాంటి కటర్తోని అయితే మనకి షేప్స్ అనేవి కరెక్ట్గా కట్ అవుతాయి అన్నమాట.
చూసారు కదా, ఈ షేప్లో కట్ చేసుకొని బేబీకి చక్కగా స్టిక్ చేసేసుకోవాలండి. మనం స్టిక్ చేసేటప్పుడు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, అంటుకుపోతుంది. ఒకవేళ అలా అంటుకోలేదనుకోండి, జస్ట్ ఒక చిన్నది వేలికి ఒక వాటర్ డ్రాప్ లాంటిది తగిలించుకొని దానితోని మనం బేబీ పైన పెట్టి అప్పుడు ఈ కలర్ది పెట్టినట్టుగా అయితే స్టిక్ అయిపోతుందండి. ఇలా బెల్ట్లు కూడా మనం కట్ చేసుకోవాలి. పాపకి బాడీకి ఎంత అయితే సరిపోతున్నాయో అంత షేపు చూసుకొని మనం ఆ బెల్ట్లు అనేవి కట్ చేసుకొని దానికి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా బేబీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి ఇంకా పక్కకు పెట్టేద్దాం. ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్స్ కూడా ఇంకా పక్కకు పెట్టేద్దామండి. కాసేపు అయితే అవి డ్రై అవుతాయి. ఇప్పుడు వచ్చేసి క్రమ్ కోట్ చేసుకొని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది హాఫ్ రౌండ్లో ఉంటుంది. దీనికి వచ్చేసి ఫినిషింగ్ కోసం పింక్ కలర్ అనేది కొంచెం క్రీమ్లోని పింక్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది గర్ల్ కోసం కాబట్టి బేబీ పింక్ అనేది నేను తీసుకున్నానండి. అదే బాయ్కి అయితే మాత్రం బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకుంటారు. కలర్ అనేది మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేస్తే డార్క్ అయిపోతుంటుంది. అందుకని మనం ఫస్ట్ ఒక 1-2 డ్రాప్స్ వేసుకొని చూసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇది వచ్చేసి కరెక్ట్గా సెంటర్కి అయితే కట్ చేయాలి. హాఫ్ రౌండ్ కాబట్టి మనకి సెంటర్కి కట్ చేయాలన్నమాట. చూసుకోండి, ఎక్కువ తక్కువగా కట్ చేయకూడదు. ఇలా చక్కగా సెంటర్కి కట్ చేసిన తర్వాత మనకి ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, ప్యాలెట్ నైఫ్తోనైతే జాగ్రత్తగా తీసి దాని మీద ఫిట్ చేయాలన్నమాట. పక్కనున్న దాని మీద ఫిట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ అనేది డబుల్ సైజులోని పైకి వస్తుంది. ఇలా స్టిక్ చేసినప్పుడు ఏంటంటే మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇవి డౌల్స్ అనేవి దొరుకుతాయి, ప్లాస్టిక్ డౌల్స్ అనేవి దొరుకుతాయండి. అలాంటి వాటిని మనం ఒక ఎంత లాంగ్ అయితే తీసుకెళ్తున్నారో ఆ డిస్టెన్స్ని బట్టి మనము ఆ డౌల్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ లాంగ్ అనుకోండి, కొంచెం 2 డౌల్స్ అయితే పెట్టుకుంటే కేక్ అనేది పడిపోకుండా స్టేబుల్గా ఉంటుంది. ఇది నేను ఎందుకు పెట్టలేదంటే నాకు ఇంటి దగ్గరలోనేనండి వాళ్ళ హౌస్, అందుకనే నేను అవసరం లేదనిపించింది. అందుకే నేనైతే డౌల్ అయితే సెట్ చేయలేదు. కానీ కంపల్సరీగా డౌల్ అయితే సెట్ చేయాలండి. ఎవరైనా కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రం డౌల్ అనేది సెట్ చేయాలి. లేదంటే పడిపోయిందంటే మళ్ళీ కస్టమర్తోని కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. చక్కగా క్రీమ్ అంతా కూడా మనం ఫినిషింగ్కి మొత్తం అంతా కూడా అప్లై చేసుకొని నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఇక్కడ ఇది చేసేటప్పుడు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోతుంది, కానీ చాలా నెమ్మదిగా చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే పడిపోకుండా ఉండాలి కదా, అందుకని చాలా నెమ్మదిగా చెయ్యాలి. మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మనకి స్క్రాపర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ స్క్రాపర్స్ అనేవి, లేదంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి, వాటితోనైనా మనం చక్కగా స్క్రాప్ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా స్క్రాప్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తోని మనం ఒక్కసారి స్క్రాప్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది.
ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ లాగా వచ్చినట్టుగా అయితే మళ్ళీ అక్కడ కూడా కొంచెం మళ్ళీ క్రీమ్ అప్లై చేసి మళ్ళీ ఫినిషింగ్ అనేది చెయ్యండి. ఫినిషింగ్ అయితే మాత్రం కంపల్సరిగా నీట్గా ఉంటేనే కేక్ లుక్ అనేది కూడా చూడడానికి బాగుంటుంది. తర్వాత కిందన వచ్చేసి నేను పెరల్ డిజైన్ ఇస్తున్నానండి. కొంచెం క్రీమ్ అనేది పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ఇలా బాల్స్ లాగా పెరల్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. 2 కలర్స్ అయితే యాడ్ చేసుకున్నాను, పింక్ వైట్. ఈ 2 కాంబినేషన్స్ బాగుంటాయండి. బ్లూ అండ్ వైట్ కానీ పింక్ అండ్ వైట్ కానీ ఈ కాంబినేషన్లోనైతే బాగుంటుంది కేక్ చూడడానికి. కిందన టాప్లోని కిందన కూడా నేను సేమ్ డిజైన్ అయితే ఇచ్చాను. సైడ్స్ కూడా అదే డిజైన్ ఇచ్చేసానండి. ఇలా అయితే సింపుల్గా అయిపోతుందండి. చూడడానికి కూడా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. తర్వాత చూసారా ఇక్కడ ఈ లేడర్స్ ఉన్నాయి కదా, నేనైతే కొంతమంది అయితే ఫాండెంట్తోనే లేడర్స్ చేస్తున్నారండి. కానీ నాకు బేకింగ్ షాప్లోని ఈ లేడర్స్ అనేవి కనిపించాయి అనమాట. చాలా క్యూట్గా అనిపించాయి. అందుకని ఈ లేడర్స్ అయితే తీసుకున్నాను. తక్కువ కాస్టే పడిందండి, ఎక్కువేం కాదు ఇది. ఇలాంటి థీమ్ కేక్స్కి అయితే ఇలాంటివి మనకి ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్టార్స్ అన్నీ కూడా చక్కగా ప్లేస్ చేసేసుకోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకుంటూ మనం మొత్తం స్టార్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకోవాలన్నమాట. స్మాలు బిగ్గు అలాగే యాడ్ చేసుకుంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు హాఫ్ వే టు 1 అనేది క్రీమ్తోనే రాయమని చెప్పారు. అందుకని నేను క్రీమ్తోనే ఈ హాఫ్ వే టు 1 అనేది రాశానండి. ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయ్యింది. మరి ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంతో పాటు ఇంకొక కేక్ కూడా చేశానండి. కాకపోతే అదైతే వీడియో షూట్ చేయడం కుదరలేదు. లాస్ట్లో ఆ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ రిబ్బన్ షేప్ వచ్చేటట్టుగా క్రీమ్ అనేది నేను తీసుకున్నాను అన్నమాట. కొంచెం ఇలా తీసుకొని దాంతో తర్వాత మనం ప్యాలెట్ నైఫ్తోని కొంచెం స్క్రాప్ చేసుకున్నట్టుగా అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ రిబ్బన్ షేప్ అనేది బాగా వస్తుంది. వైట్ కలర్ రిబ్బన్ వేసాను. తర్వాత లెటర్స్ వచ్చేసి పింక్ కలర్ క్రీమ్తోని రాసానండి. ఓకే అండి, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. అంతవరకు బాయ్.